ఇట్లాంటి ఎమర్జెన్సీ టైంలో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లను వాళ్ళకే చేర్చాలని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. సరిగ్గా పనిచేయని ఒక అధికారిని సస్పెండ్ చేశాను. మిగతా వాళ్ళ మీద నేను చర్యలు తప్పవు అని హెచ్చరిస్తూ చంద్రబాబు గారు ఒక మంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తద్వారా అందరికీ అందించేటటువంటి ఏర్పాటు చూడాలనుకున్నారు. అయితే ఇక్కడే ఒక పాయింట్ అర్థం కాదు ఏంటంటే, నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసం, మీకు అందుతున్న సహాయం గురించి అందులో సమాధానం చెప్పండి. సహాయం అందని వారి చోటికి అధికారిని పంపిస్తామని ప్రకటించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే మనకు మొన్న వచ్చినట్టు ఎలక్షన్స్లో నువ్వు ఈ నాయకుడికి ఓటేస్తావా, ఈ నాయకుడికి ఓటేస్తావా అని అడిగినటువంటి తరహా కాల్స్ అనమాట. ఇక అందిందా, అందలేదా, ఇట్లాంటిది. ఇంతకీ అక్కడ అసలు సెల్ ఫోన్ పనిచేస్తే కదా ఈ ఐవీఆర్ఎస్ కాల్ పనిచేయడానికి, అక్కడ సెల్ ఫోన్కి సిగ్నల్ వస్తే కదా ఐవీఆర్ఎస్ కాల్ రావడానికి. ఇంకోటి కరెంట్ తీసేస్తే, కరెంట్ లేని చోట్ల ఛార్జింగ్ లేకుండా ఇప్పుడు ఫోన్లు ఎట్లా పనిచేస్తాయి? సగం మందికి జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 2-3 సెల్ ఫోన్స్ ఉన్నట్టు ఇంట్లో ఉంటే మిగతా స్టాప్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పనిచేస్తుంది. బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటాయి, వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్ వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్ అక్కడ వాళ్ళకి కాకుండా ఊళ్ళో ఉన్న ఇతర వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అద్భుతం, సూపర్, ఏది ఒడ్డునున్నోడు ఏమైనా చెప్తాడు కదా, వాడు సూపర్ అని చెప్తాడు. అప్పుడు సంతృప్త లెవెల్ స్థాయి 99% ఉంది, 100% ఉందని సంతోషపడాల్సి ఉంటుంది.